ఇది శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో 2వ సంచిక. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ 2 వారాల్లో వీళ్ళకి వచ్చిన మార్కులు చూసి తక్కువ మార్కు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుకరిస్తున్న శ్రీ టీవీ ఉదయ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన చప్పట్లతోటి. పోయిన వారానికి మళ్ళీనే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వేదకవి ప్రముఖ సాహితీవేత్త శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం మా బృందం అందరి తరఫున. ఆర్థిక రంగంలో దేశంలో 19వ స్థానంలో ఉన్న బే ఏరియా దేశంలోని అత్యధిక భిన్నజాతి సమూహ సమైక్యతతో రాజిల్లుతోంది. ఇక్కడ భారతీయ సంతతి గణనీయంగా ఉంది. మరిన్ని వివరాలు క్లుప్తంగా వచ్చే సంచికలో కూడా ముచ్చటించుకుందాం. ప్రముఖ నేపథ్య గాయకుడు సోదరతుల్యుడు శ్రీ వి రామకృష్ణ పరమపదించడం కూడా చాలా అది ఎంత బాధాకరమైన విషయం చెప్పడానికి లేదు. కేవలం సంగీత ప్రపంచానికి మాత్రమే కాకుండా యావత్ ఆంధ్రదేశానికి కూడా అశనిపాతంలా తగిలింది ఆ దెబ్బ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన పాడినటువంటి ఒక పాట ఆత్రేయ గారు రాసింది శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచిన పాటతోటి మీ ముందు ఆ పాటను పాడడానికి సాహసిస్తున్నాను. ఈ పాట కేవలం తమ్ముడు పాడినటువంటి పాటను మొట్టమొదటిసారి నేను వేదిక మీద పాడుతున్నాను. ఇలా పాడాల్సి వస్తుందని మాత్రం నేను నా జన్మలో కూడా ఊహించుకోలేదు. ఇట్స్ సచ్ ఎ సాడ్ సిచ్యువేషన్. మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. కనులకెందుకో నీరిచ్చాడు. మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనిషికి దైవానికి ఏనాటి నుంచో వైరము. మనిషికి దైవానికి ఏనాటి నుంచో వైరము. వీడి కోరిక వాడు తీర్చడు, వాడి దారికి వీడు వెళ్ళడు. వాడి దారికి వీడు వెళ్ళడు.
మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. ప్రేమనేది ఉన్నదా, అది మానవులకే ఉన్నదా? ప్రేమనేది ఉన్నదా, అది మానవులకే ఉన్నదా? హృదయముంటే తప్పదా, అది బ్రతుకు కన్నా గొప్పదా? అది బ్రతుకు కన్నా గొప్పదా? మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. ఏమిటో ఈ ప్రేమ తత్వం, ఎక్కడుందో మానవత్వం? ఏమిటో ఈ ప్రేమ తత్వం, ఎక్కడుందో మానవత్వం? ఏది సత్యం, ఏది నిత్యం? ఏది సత్యం, ఏది నిత్యం? చివరికంతా శూన్యం శూన్యం. చివరికంతా శూన్యం శూన్యం. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. కనులకెందుకో నీరిచ్చాడు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివంగత కళాకారుల హృదయాలు భగవంతుడి పాద సన్నిధిలోనే ఎప్పుడు శాంతిమయంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. పిల్లలందరూ కూడా ఇటీవల విడుదలైనటువంటి సినిమాల్లోని మాధురి ప్రధానమైన గీతాలను ఎంపిక చేసుకున్నారు, పాడుతున్నారు. ముందుగా అభిజిత్ మన ముందరికి వస్తున్నాడు, ఆహ్వానించండి మీ చప్పట్లతో. అందరికీ నమస్కారం. నా పేరు అభిజిత్ వేములపాటి. నేను వుడ్లాండ్ కాలిఫోర్నియా నుంచి వచ్చాను. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్, సంగీతం థమన్, గానం రంజిత్. రామయ్య వస్తావయ్య సినిమా నుంచి జాబిల్లి నువ్వే చెప్పమ్మా. శుభం. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, అబ్బే వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట్లాడించమ్మా. మేఘాలపై నుండి వస్తారోసారి రాగాలే తీయంగ తీయగా, చిరుగాలే అమ్మాయి ఉయ్యాలైరే జోలాలి పాడాలి హాయిగా. సగమ పమ పమ పగరే గరే, సగమ పమ పమ పగరే గరే, గరే సారే సరే నిసా సరే సా, గరే సారే
సరే సరే నిసా సరే సా జాబిల్లి నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా అబ్బే వినదమ్మా నలు పెక్కిన మబ్బుల్లోన నలు దిక్కుల మూలైన కళ్ళే బెరుపల్లె తుళ్ళే తుళ్ళే వడగావులలో వేసవిలోన చద చల్లగా నాడైన చల్లే చినుకుల్లే చల్లే చల్లే ప్రాణం కన్నా ప్రేమించే నీ వాళ్ళున్నారే ఆనందం అందించి అందాలే చిందాలే ఆ పైన ఉన్నోళ్ళు ఈ పైన మనవాళ్ళు అడిగేది నీ నవ్వులే చిరునవ్వు నవ్వవంటే పొరపాటని ఎవరంటారే బిడ్డ నవ్వే వద్దంటే ఎట్టా సరదాగా కాసేపుంటే సరికాదని దెబ్బేటెవరి ఇట్ట ఇస్తావా వారి చిట్టా కొమ్మరెమ్మ రమ్మంటే నీతో వచ్చేవా కారంగా మారంగా కోరిందే ఇచ్చేవా నీ తోటి లేనోళ్ళు నీ చుట్టూ ఉన్నారు కళ్ళారో సారి చూడవే సగమ పమ పమ పగరే రే గరే సగమ పమ పమ పగరే రే గరే గరే సారే సరే నిసా సరే సా గరే సారే సరే నిసా సరే సా జాబిల్లి నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా అబ్బే వినదమ్మా ధన్యవాదాలు. ఆ పైన గొంతుకు అలా పోయిందని నువ్వే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీ వాయిస్ చేంజ్ అయ్యే ఇది పరిపక్వత వచ్చే దశ అన్నమాట. అతనికి 14, 15, 16 సంవత్సరాల్లో జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్. ఈ కుర్రాడు ఎప్పుడైనా అపశృతి పాడితే చూడాలని ఒక రాక్షస కోరిక నాకు, కానీ ఇంతవరకు తీరలేదు. అది తీరకూడదనే కోరుకుంటాను. ఇది ఒక యోగం నాయన. అది అలా అలా ప్రతిదీ కూడా నేను గత అన్ని సంచికల్లో మిగతా అందరికీ చెప్తున్నాను, ఎక్కడ శృతి చేరట్లేదు ఎందుకు మొత్తం మీద. ఒక్కోసారి విపులీకరించి చెప్తున్నాను, ఒక్కోసారి జనరల్గా చెప్తున్నాను. బట్ అది నీకే తెలియదు. అది ఒక గొప్ప వరం, అది జన్మకు వచ్చిన వరం. అది ప్రతి నోట్ అంత పర్ఫెక్ట్గా ఎలా పిచ్చిలో ఉంటుందో అనేది చాలా గొప్ప వరం. అంతే. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బాగా పాడేవయ్యా. మొట్టమొదటి రెండు లైన్లు ఒకసారి అను. జాబిల్లి నువ్వే చెప్పమ్మా. జాబిల్లి నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా. బాగుంది. ఇది భాష తెలియనటువంటి వాళ్ళు ఆ పిల్లే అన్నప్పుడు పిల్లే వినటం లేదు అనేది రాకూడదు. ఈ పిల్లయే అనే సౌండ్ రావాలి. దాంట్లో రెండు ఒకే పరమ సూక్ష్మంగా ఉంటాయి. ఆ పిల్లే అని ఎలా వస్తుంది, పిల్లే అనేది ఎలా వస్తుంది అనేది చాలా పరమ సూక్ష్మమైనటువంటి నాదం. ఆ శబ్దాన్ని ఆ ఉచ్చారణలో మహానుభావులు అటువంటి వారికి తెలుస్తుంది. అది ఆ పిల్లే అని నువ్వు ఇప్పుడు అన్నావు బానే. నువ్వు మొట్టమొదట పాడినప్పుడు ఈ పిల్లే అని క్యాట్ అని అనిపించింది నాకు. జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్త భాగం ఉంటుంది. ఆ ముహూర్త భాగంలో అభిజిత్ లగ్నం అని ఉంటుంది. అభిజిత్ లగ్నం అది మధ్యాహ్నం పూట సూర్యుడు నిట్ట నిలువుగా ఉన్నప్పుడు ఆకాశంలో ఏదన్నా సరే ఒక పోల్ అంటే ఒక పలు ఏదన్నా పాతేస్తే దాని నీడ అటు ఇటు పడకుండా సరిగ్గా దాని మీదే ఉన్నప్పుడు చాలా బలమైనటువంటి ముహూర్తం. ఆ సమయం చాలా ప్రశస్తమైనది అని మన పెద్దలు చెప్తారు. అలా అభిజిత్ అనేటువంటి పేరు పెట్టుకున్నందుకు మంచి కంఠస్వరం కూడా ఇచ్చాడు భగవంతుడు. ఇటువంటి మహానుభావుల యొక్క ఆశీస్సులు కూడా నీకు లభించాయి. బాగా చక్కగా సాధన చెయ్యి, బాగా ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు శాస్త్రీయ సంగీతంలో కూడా చాలా మహోన్నతమైన స్థితికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత అమ్మాయిని పిలిచేయండి తొందరగా. అందరికీ నమస్కారం. నా పేరు భావన రవిచంద్రన్. మేము గ్రీన్స్బరో నార్త్ కరోలినా నుంచి వచ్చాము. భావన ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ రచన, సంగీతం కేఎం రాధాకృష్ణన్, గానం ఆశా భోన్స్లే అండ్ కేఎం రాధాకృష్ణన్. చందమామ సినిమా నుంచి నాలో ఊహలకు. ధీ తనక ధీ తకిట తక ధీ తనక ధీ
ధీం తనక ధీం తకిట తక ధీం తనక ధీం ధీం తనక ధీం తకిట తక ధీం తనక ధీం తరకిడ ధూం తనక ధీం తంగడ తరకిడ తక సని సనీద సని సమాద గమద సానే సా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు సా సని పసా సా సని పరి సా సని పసా సా సని పరి సా సని పసా సా సని పరి కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే శ్వాసలోన పెను తుఫానై ప్రళయమవుతోందిలా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు సా సని పసా సా సని పరి సా సని పసా సా సని పరి సా సని పసా సా సని పరి మౌనమే విరుగుతూ పిడియమే ఒరుగుతూ మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ నిన్ను చూస్తూ ఆవిరవుతూ అంతమవ్వాలని నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు ధన్యవాదాలు
చాలా బాగా పాడావమ్మా, బాగుందమ్మా, శుభం. First of all, my compliments to you. You know why? When Asha Bhonsle sang this song, ఆవిడ ఎలా పాడింది తెలుసా ఇది? ఐ ఫీల్ వెరీ బ్యాడ్ వెన్ ఐ లిసన్ టు దట్. ఊసు అడుగులు నేర్పావు అని పాడారు ఆవిడ. నోబడీ కుడ్ కరెక్ట్ హర్. నువ్వు అడుగులు నేర్పావు అని కరెక్ట్ చేసుకొని నువ్వు పాడుతున్నావు. సంబడి షుడ్ హావ్ కరెక్టెడ్ యూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ రియలీ అప్రిషియేట్ దాట్. ఇవాళ అక్కడి నుంచి పాడు. ఇవాళ నిన్నే చేరాయి. అక్కడ ఇది నేర్పావు ఎలా చేసావు? చేరాయి కూడా కరెక్ట్ చేయాలి. చేరాయి అనకూడదు. అది కూడా అది ఒక్కటే కరెక్ట్ చేసుకో. చేరాయి. పరుగులుగా అక్కడి నుంచి పాడు. పరుగులుగా అవి ఇలా ఇవాళ నిన్నే చేరాయి. Right. That's right. I don't say that you were picture perfect while you were singing. No, there were in the armor there are small dots there. But in general, the sangatis and everything, you are singing so nice. In total, you did a very good job. God bless you. Join your hands and please welcome the next singer, ladies and gentlemen. అందరికీ నమస్కారం. నా పేరు మహితా బిఎం. నేను డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. మహిత ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం చిత్ర. పౌర్ణమి సినిమా నుంచి ఎవరో చూడాలి. ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరి నడగాలి. కోవంటూ కబురు పెడితే రగిలే కొండగాలి, ఓవంటూ తరిగి రాగా మింగే పొంగి పొరలి. ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరి నడగాలి. చిన్నుకే పరువై కరిమబ్బే వదిలినా, చెరలో కునుకే కరువై కలవరమే తరిమినా. వనమే నన్ను తన ఒడిలో అమ్మాయి పొదువుకున్నదని, పసిపాపల్లి కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని, నెమ్మదిగా నామదికి నమ్మకం అందించేదెవరో. ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరి నడగాలి. నన్ను తడిమే పూలతో కనులే తుడిచే చెలిమై, తలని మీరే జాలితో ఎప్పుడో కన్న తీపి కలా ఎదురో
ఎవరో ఎవరో ధన్యవాదాలు. చాలా బాగుంది నీ కంఠస్వరం. థ్యాంక్ యూ సార్. బాగా సాధన చేయమ్మా. కంఠం చాలా ప్రత్యేకంగా ఉన్నది. ఈ పాట బాగా పాడేవు నువ్వు. ఈ ట్యూన్ కూడా దేవిశ్రీ ప్రసాద్ చాలా చక్కగా హాయిగా చేశాడు. మా సీతారామ శాస్త్రి గారు అయితే రొటీన్గా రెచ్చిపోయాడు. ఎప్పుడో కన్నా తీపి కళ ఎదురొస్తుంటే దీపి కళ అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి భావ ప్రకటన అది. మధురమైనటువంటి స్వప్నం రూపం ధరించి ఒక దీపికలా రూపంలా వస్తున్నది అనేది చాలా గొప్ప మనోజ్ఞమైనటువంటి భావం. చాలా బాగా పడావు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. దేవిశ్రీ ప్రసాద్ నిజంగా అభినందనీయుడు. ఎందుకంటే అతను అవకాశం వచ్చినప్పుడు మాత్రం మాధుర్య ప్రధానమైన పాటలు చేయడం ఎప్పుడూ మానలేదు. అతను చాలా మంచి పాటలు చేశాడు. చాలా చాలా మంచి పాటలు చేశాడు. అండ్ మంచి కవుల చేత రాయించుకున్నాడు. అది తండ్రి గారి దగ్గర నుంచి సంక్రమించినటువంటి ఒక సంస్కారం. వారి తండ్రి గారు సత్యమూర్తి గారు స్క్రిప్ట్ రైటరు, తర్వాత పాటలు కూడా రాశారు ఆయన. నీ ప్లస్ పాయింట్ ఈజ్ ఎప్పుడు నవ్వుతూ పాడతావమ్మా. అది ఇలాంటి పాటలకు చాలా హాయిగా ఉంటుంది. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. నేను సూక్ష్మంగా చెప్తాను. మిగతా పాట అంతా కూడాను పల్లవిలో ఒక చోట, చరణంలో ఒక చోట, చరణంలో ఒక చోట తీవ్ర స్థాయికి వెళ్తున్నప్పుడు శృతిలో చేరటం లేదు. పర్టికులర్గా ఎటుగా సాగాలి అని పల్లవిలో వస్తుంది చూడు, అక్కడ ఒక చోట శిలలో ఉన్న శిల్పాన్ని ఎలా అంటున్నావు? అది శిలలో ఉన్న శిల్పకళ అది నీకు కొంచెం ఎక్కువ స్థాయి నాకు తెలుసు, కానీ శృతిలో ఉండాలి. శిలలో ఉన్న శిల్పకళ, శిలలో ఉన్న కొంచెం పంప్ ఇన్ మోర్ ఎనర్జీ దేర్. ట్రై నౌ. శిలలో ఉన్న శిల్పకళ. ఇప్పుడు ఆ శిలలో ఉన్న శిల్పకళ వరకు కరెక్ట్గా శృతిలో వచ్చింది. ఆ తర్వాత దీని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సంగతి మీద పోకూడదు. శిల్పకళ, అదేనా శిల్పకళ, అది కూడా ఇక్కడి నుంచి క్లీన్గా రావాలి. ఇప్పుడు పూర్తిగా ఒకసారి ట్రై చేయాలి. శిలలో ఉన్న శిల్పకళ నడకే. ఆల్మోస్ట్ దే. శిల్పకళ, ఆ నోట్ కూడా డౌట్ఫుల్గా ఉండకూడదు. శిలలో ఉన్న శిల్పకళ వచ్చేస్తుంది. శిలలో ఉన్న శిల్పకళ అని పాడుతున్నప్పుడు ఆ సి ఏదో అవుతుంది. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ట్రై అగైన్. ఇప్పుడు నోట్స్ అన్నీ ఓకే. ఇప్పుడు నేను ఉచ్చారణ గురించి అడుగుతున్నా. శిల్పకళ అన్నది నీట్గా రావాలి. శిలలో ఉన్న శిల్పకళ. అది పైన ఇకారం, పైన స్థాయి ఎక్కువ ఉందని దాన్ని నొక్కడం వల్ల ఆ శిల్పకళ శిలలో ఉన్న శిల్పకళ అని వస్తుంది. ఎక్కడ పాడినా శిల్పకళ శిల్పకళే. అది ఎలా ప్రాక్టీస్ చేస్తా నాకు తెలియదు. దట్స్ ఎ స్మాల్ డ్రాబ్యాక్ ఇన్ యూ. ఏ నోట్లో పాడినా, ఏ స్థాయిలో పాడినా అక్షర దోషం రాకూడదు. ఒకవేళ పైన పాడలేకపోతే, శృతిలో చేరలేకపోవచ్చు, 1-2 సార్లు పాడతాం, కానీ అక్షరమే బాగాలేకపోతే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. శిలలో ఉన్నప్పుడు సి ఎలా వినపడుతుందో శిల్పకళలో కూడా సి అలాగే వినపడాలి. ప్రాక్టీస్ మోర్, యూ విల్ గెట్ ఇట్. అలాగే ఫస్ట్ చరణంలో కూడా పై స్థాయి కొంచెం శృతి చేరటం లేదు. అదర్వైజ్ ఇన్ జనరల్ ఇట్ వాజ్ ఓకే. 2 or 3 places యువర్ పిచ్చింగ్ వాజ్ పార్టీ. తర్వాత అమ్మాయిని ప్లీజ్ వెల్కమ్ ది నెక్స్ట్ సింగర్. అందరికీ నమస్కారం. నా పేరు స్నిగ్ధ మల్లాది. నేను పోర్ట్లాండ్, ఓరెగన్ నుంచి వచ్చాను. స్నిగ్ధ ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ రచన, సంగీతం రాధన్, గానం హరిణి. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఓ కళ చూడకే అలా. హో కళ చూడకే అలా, హే ఇలా నీ వల
నిలకడ నేర్పేదెలా కుదురుగా ఉంటే మంచిదని వెనకకి లాగేదెలా హో కలా హో కలా చూడకే అలా వెతికే వెలుతురు నీదని ఇప్పుడే ఇప్పుడే తెలిసినది తననే పిలిచే పిలుపులు నీవని వయసిప్పుడే తేల్చుకున్నది నిదురకి చేరితే జోలనువే మెలకువ వచ్చినా ఎదుటనువే ఇక నిన్ను వీడటం ఎలా అదిలా హో కలా హో కలా చూడకే అలా ఎవరూ లేరని వణికే పెదవి పలికినది నిజమే పలికే చొరవని చేమని నసిగిరది నాంచకన్నది మనసుకి చేరువా ప్రతి ఒక్కరు మనకిక దూరమే అని బెదురు మరి నిన్ను చేరడం ఎలా అదిలా హో కలా హో కలా చూడకే అలా ధన్యవాదాలు నాకు మీ కంఠస్వరం చాలా స్పష్టంగా బాగా నాదం దట్టంగా ఉంది, అంటే సాంద్రతతో మంచి నాదం. ఓ కళ అనేది చాలా మృదువుగా హాయిగా అనొచ్చు, అది హో అంటున్నావు, హెచ్ఓ అంటున్నావు, అంటే నాకు అలా వినిపించింది హో అని. ఆ హో కళ కాకుండా ఓ కళ అంటే చాలా బాగుండేది, చాలా సంతోషం. శుభం. చూడకే అలా ఎలా పాడుతున్నారు? ఓ కళా ఓ కళా చూడకే అలా. చాలా చోట్ల చూడకే అమ్మా ఫ్లాట్ అవుతుంది, ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కరెక్ట్గా విడిగా చూడకే అలా చూడకే అమ్మా అవుతుందన్నమాట. బట్ ది ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ నైస్, యు ఆర్ ఎంజాయింగ్ సింగింగ్ ఇట్. దాన్ని చక్కగా ఆ కళను ఓ కళ 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 పాడే పద్ధతి నాకు బాగా నచ్చింది. నీ డిస్టింక్ట్గా అక్షరాలన్నీ అర్థమవుతున్నాయి, బట్ అక్కడక్కడ పిచ్చింగ్ ప్రాబ్లం ఉంది. అది యూ హ్యావ్ టు కనెక్ట్ టు దట్ అండ్ కరెక్ట్ ఇట్. అలాగే సార్. శుభం. థ్యాంక్ యూ సార్. తర్వాత అమ్మాయిని ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు అనీషా మంత్రి ప్రగడ. నేను డిట్రాయిట్ మిషిగన్ నుంచి వచ్చాను. అనీషా ఎంపిక చేసుకున్న పాట రచన వనమాలి, సంగీతం శరత్ వాసుదేవన్, గానం చిత్ర, కలవరామాయే మదిలేలు, కనులే కలిపి. కనులే కలిపే కథలే తలిపే నాలోని భావాలే అలలై మెదిలే కలలే కదిపే వేవేళ రాగాలే పలికే స్వరాలే ఎదకే వారాలే పదాలు పాడు వేళ
కలవరమాయే మదిలో కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే అలలై మెదిలే కలలే కలిపే వేవేళ రాగాలే మనసుని తోలి మధురిమలే వరించెనా బతుకులో ఇలా సరిగమలే రచించెనా స్వరములేని గానం మరపురాని వైనం మౌన వీణ మీటుతుంటే కలవరమాయే మదిలో ఎదగని కలి ఎదలయలు వరాలుగా తెలుపని అది తపనలని తరాలుగా నిదురపోని తీరం మధురమైన భారం గుండెను ఎలుపుతుంటే కలవరమాయే మదిలో కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే అలలై మెదిలే కలలే కదిపే వేవేళ రాగాలే పలికే స్వరాలే ఎదకే వరాలై పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు. ప్రతి పదము అంటే అక్షరం జాగ్రత్తగా తెలుసుకుని దాన్ని ఉచ్చరించటం, దాని రెండరింగ్ జాగ్రత్తగా చూసుకో. నువ్వు నీకు మిగతాదంతా కూడా నీకు ఆ సాధనలో వచ్చేస్తుంది. మంచి కంఠం ఉంది. పాడేటప్పుడు కూడా తొణకుండా బెనకుండా మామూలు పుష్కర సమయంలో గోదావరి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది మొత్తం. అసలు కంఠంలోంచి అలా రాగం చాలా చక్కగా వచ్చేసింది పాట. థ్యాంక్ యూ సార్. ఈ శరత్ వాసుదేవన్ మహావిద్వాంసుడు అండి. అతను కర్ణాటక సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని పుక్కిట పట్టినటువంటి వాడు. బాలమురళీకృష్ణ గారి శిష్యుడు. గాత్రం కూడా అలాగే ఉంటుంది, అద్భుతంగా పాడతాడు. ది టోటల్ రెండిషన్ ఈజ్ వెరీ గుడ్. ఐ రియలీ లైక్ ఇట్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. నాకు ఒరిజినల్గా చిత్ర ఎలా పాడిందో నేను వినలేదు, కానీ కలవరమాయే మదిలో అన్నది సినిమా టైటిల్. అన్ని చోట్లకి వెళ్ళి అల్టిమేట్లీ కలవరమాయే మదిలోకి వస్తుంది కదా. దాని ముందర వచ్చేది లైన్ ఎక్కడన పాడు. కనులే కలిపే కథలే తెలిపే. తెలితే తే నీట్గా తే బాగా తే అనాలి. తెలిపే తెలిపే అని రాకూడదు. కథలే తెలిపే కథలే తెలిపే. ఓకే, గో హెడ్ గో హెడ్. నాలోని భావాలే అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే పలికే స్వరాలే ఎదకే వారాలే పదాలు పాడు వేళలో కలవరమాయే. ఓకే, ఆ పైన సంగతి చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు, చాలా బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తున్నావు. అది ఏ తానా పైకి వెళ్ళింది కదా. పదాలు పాడు వేళలో
కలవరమాయే మదిలో ఈజ్ న్యాయం. ఇన్ని జరిగిన తర్వాత మదిలో కలవరం అవుతోంది అన్నది దట్ షుడ్ బి సాఫ్టర్. ఐ డోంట్ నో వెదర్ చిత్ర సాంగ్ ఇట్ లైక్ దట్ ఆర్ నాట్. తప్పకుండా పాడుంటుందని నాకు నమ్మకం. పలికే స్వరాలే యదకే వరాలే పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో. That should be the expression. That goes in a beautiful way. But otherwise, you are singing so very nice. Thank you, sir. God bless you. సార్, నేను ఎక్కువ క్లాస్ తీసేసుకున్నానేమో కానీ మీరు ప్రతి దానికి ప్యారడీ కడతారు కదా. ఇప్పుడు దీనికి ఒక ప్యారడీ చెప్పండి, పద్యం చూద్దాం. మీరు ఈ పిల్లలకి సలహాలు చెప్పడం ఈ వ్యవహారాల మీద ఒక ప్యారడీ. మనకి గుండమ్మ కథలో పాట ఉంది కదండి, మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. ఆ పాటలాగా ప్రయత్నం చేస్తాను. ఆ పాట బాణిలో నేను పాట ఎలా పాడకూడదో చెప్తాను. గజిబిజిగా నీ కీచు గొంతులో నీచగానమును వింటిలే, కలవరపరిచే అపశృతికి నా కర్మకాలెననుకుంటిలే. గజిబిజిగా నీ కీచు గొంతులో నీచగానమును వింటిలే, గబగబ పాడిన పల్లవికి నే గజగజలాడుతూ వణికితిలే. ఆ గబగబ పాడిన పల్లవికి నే గజగజలాడుతూ వణికితిలే, గడబిడ రాగము గమకము విని నేల బొదిబుమంటూ అరిచితిలే. గజిబిజిగా నీ కీచు గొంతులో నీచగానమును వింటిలే, ఎదుటి వారిపై నోటి తుంపరలు ఏరువాకలై కురిసెనులే. ఎదుటి వారిపై నోటి తుంపరలు ఏరువాకలై కురిసెనులే, పిచి పిచిగా నీ కిసకిసగానము విన్నవారి మతిపోవునులే. గజిబిజిగా నీ కీచు గొంతులో నీచగానమును వింటిలే. వెల్కమ్ ది నెక్స్ట్ సింగర్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు హారిక కర్లపాటి. నేను డిట్రాయిట్ మిషిగన్ నుంచి వచ్చాను. సంతోషం తల్లి, స్వాగతం నీకు. రచన భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర, గానం గీతామాధురి. మనసారా సినిమా నుంచి పర్వాలేదు పర్వాలేదు అనే పాటను తను పాడబోతోంది. పర్వాలేదు కాదు, బాగా పాడుతుందని చప్పట్టుకోటండి. పర్వాలేదు పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. పర్వాలేదు పర్వాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్లేదు. ఓ నీకు నాకు స్నేహం లేదు, నువ్వంటే కోపం లేదు, ఎందుకీ దాగుడు మూతలు అర్థమే లేదు. మచ్చిదో ఉన్నదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు. పర్వాలేదు పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు, రంగు కాస తక్కువైనా మరి పర్లేదు. మసిలాగా ఉంటుందని తిడతామా రాత్రిని, తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని. అందంగా లేను అని నిన్నెవరు చూడరని, నువ్వెవరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు. ఎంత మంచి మనసో నీది, దానికన్నా గొప్పది లేదు. అందగాడు నాకెవ్వరు
ఒంటరిగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు. పర్వాలేదు పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదు, కూరమీసం లేకున్నా గాని మరి పర్లేదు. మసిలాగా ఉంటుందని తిడతామా రాత్రిని, తనలోనే కనలేమ మెరిసేటి సొగసులని. అందంగా లేను అని నిన్నెవరు చూడరని, నువ్వెవరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు. ఎంత మంచి మనసో నీది, దానికన్నా గొప్పది లేదు. అందగాళ్ళు నాకెవ్వరు ఇంత నచ్చలేదు. ఎవరేమన్నా సరే నా చెయ్యి నిన్నింక వదిలేది లేదు. పర్వాలేదు పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. పర్వాలేదు పర్వాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్లేదు. శభాష్ భాస్కర్ భట్ల. సమాజానికి ఇలాంటి పాటలు చాలా అవసరం. లోకంలో ఎవరికైనా సరే తాను ఇష్టపడేటువంటి వ్యక్తి గురించి ఇంత చక్కగా పాడుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి గీతం రాశాడు భాస్కర్ భట్ల. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. టోటల్ వే చాలా చోట్ల శృతులు అటు ఇటు అవుతుందన్నమాట. కరెక్ట్గా దే ఆర్ నాట్ చిన్న చిన్న మిస్టేక్స్ అందరు చేస్తారు, కానీ ఎక్కువ చోట్లలో వస్తుంది. అది నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ పాటకు షడ్జం ఏది యాక్చువల్గా? సో వాట్ ఈస్ సా? మచ్చేదో ఏంటి నోటు? ఏదో అనేసావు కదా అని అంటే ఇప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యం అయిపోతాను నువ్వు. నేను అలా పాడుతుంటా స్వరాలు ఒక్కోసారి. నారేరా తారిది నమ్మకు ఈరే ఏదో పాట వచ్చేస్తుంది. సా లా ఏంటి ఆ నోట్ స్వరం ఏంటి కదా? అమ్మనే మర్చిపోతే తప్పు కదా. అది ఫ్లాట్ అది బాగా ఫ్లాట్ అవుతుంది అనమాట ఆ నోటు. అదొకటి. తర్వాత మత్సేదో, అది సానే, అది మచ్చేదో అని కూడా పాడకూడదు. మత్సేదో అను ఊరికే అను పాడకల. మచ్చేదో 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 మచ్చేదో. వాట్ ఈస్ ది సోల్ ఆఫ్ ది సాంగ్? Why she is singing and what exactly she is trying to express through this song, the character? She's trying to say that it doesn't matter how the boy looks like. That's good. That's enough. That's more than sufficient. To drive that point straight, he has given so many comparisons. ఎంత మంచి మనసో నీది దానికన్నా గొప్పది లేదు. That is the main thing, అంటే ఏంటి అర్థం? You have a big heart or a really good heart and there is nothing better than that. That's it. These are all the comparisons the writer has made, which you should try to understand. Then you will give more of your soulful rendition for this song. That's what I mean to say. This is not exactly I am telling to you. I am telling to your parents, telling to your gurus. First of all, let them teach you music, but let them teach the content also, the meaning of the lyric also, which makes you comfortable while you express yourself. Okay, all the best to you. Thank you, sir. God bless. తర్వాత అమ్మాయిని ప్లీజ్ వెల్కమ్.
అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణప్రియ తిరుమల. నేను ఫెడరిక్ మేరీలాండ్ నుంచి వచ్చాను. నా ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగేష్ శాస్త్రి గారు, సంగీతం గోపీ సుందర్, గానం హిరణ్మయి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా నుంచి చోటీ జిందగీ. छोटी जिंदगी काने कादिदी कोट्ल सेकंडुला काने वालिदी ఏ ఉంటే ఉండని మరి ఏం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా అలా అలా వెళ్ళిపోని జారి చోటి జిందగీ కానే కాదిది కోట్ల సెకండులా కానే వాలిది ఏముంటే ఉండని మరి ఏం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా అలా అలా వెళ్ళిపోని జారి ఏ రోజుకే తీరుగా మరొక రోజు వేరుగా ఏ రోజుకైనా తోడుగా ఆనందం ఉంటే చాలుగా ప్రపంచానికి వస్తూనే ఎవ్వంటూ ఏడ్చింది అల్లానే ఉంటుందిగా చాలు చాలిక అదేం వేడుక నా దారి కటు ఇటు బాడిపోని వాసంతాలే ఏముంటే ఉండని మరి ఏం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా అలా అలా వెళ్ళిపోని జారి చోటి జిందగీ కానే కాదిది కోట్ల సెకండులా కానే వాలిది తుంచేస్తే పోయే బరువును ఉంచేసుకొని మోయనా నెమ్మది కోరే మనసును నెగళ్ళలోకి తోయనా నటించేటి లోకంలో నమ్మించే మాటలతో జన్మంతా జంచాటమై అల్లాడనా నేనేం చిన్న పిల్లనా సంకెళ్ళ చర సంబరాల కల చూపేస్తుందా ఏముంటే ఉండని మరి ఏం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా అలా అలా వెళ్ళిపోని జారి చోటి జిందగీ కానే కాదిది కోట్ల సెకండులా కానే వాలిది ఏముంటే ఉండని మరి ఏం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా అలా అలా వెళ్ళిపోని జారి ఏముంటే ఉండని మరి ఏం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా అలా అలా వెళ్ళిపోని జారి. ధన్యవాదాలు. ఒక్క అణువు కూడా అటు ఇటు కదలకుండా ఈ పాట పాడటం చాలా కష్టం. ఈ పాట పాడినప్పుడు సింగర్ డాన్సర్ అయిపోయి చూసే వాళ్ళందరూ కూడా డాన్స్ చేయాలనిపించేటువంటి పాట నువ్వు అట్లా పాడటం చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు. చోటీ జిందగీ కానే కాదు ఇది. ఆ ఒక్క ఫ్రేజ్ మాత్రం పాడమ్మా చాలు. छोटी जिंदगी కానే కాదిది కానే కాదిది అన్నే గనక సరిగ్గా అనిపిస్తే కాన కాదిది అని వినపడుతుంది నాకు ఎవ్రీ టైం. కానే కానే కాదిది స్టైలైజ్ కూడా పాడొచ్చు, బట్ అర్థం అర్థం కావాలి. చోటి జిందగీ కానే కాదిది అని పాడొచ్చు, బట్ అక్షరం కానే అది మాత్రం కరెక్ట్గా ఉండాలి.
అండ్ ఇన్ లాట్స్ ఆఫ్ ది ప్లేసెస్ ది పిచ్చింగ్ ఈజ్ లిటిల్, శృతిలో చేరకుండా ఉంటుంది నాన్న. దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ యూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ శృతి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది విశృంఖలంగా పాడాల్సిన పాట. విశృంఖలంగా అంటే జస్ట్ యూ షుడ్ గో బెర్సిక్. But we cannot expect those sort of things at this age, but you caught the essence of this song, and all the best to you. God bless. ధన్యవాదాలు. గత 2 సంచికల్లో ఈ పిల్లలు సాధించిన మార్కులను ఇప్పుడు చదువుతాను. అఖిల 90%, ప్రియా 70, నేహ 77, మాధవ్ 75, అనుకృతి 72, అదితి 75, సుప్రజ 75, అభిజిత్ 85, మహిత 74, స్నిగ్ధ 74, అనీషా 80, హారిక 68, కృష్ణప్రియ 69, భావన 80. So the least is 68, that is A+. The standard they have set is something so very nice. But one has to exit, that is Harika 68, Dhamma. Well done, very well done, no doubt about that. You will do still better. ఈ పోటీ నుంచి నిష్క్రమిస్తున్న చిన్నారికి పీపుల్ మీడియా బహుమతిని అందించవలసిందిగా శ్రీ అనిల్ చిల్లరగా గారిని మరియు శ్రీమతి కాంతి చిల్లరగా గారులను ఆహ్వానిస్తాను వేదిక మీదకి. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ టు దిస్ షో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సంతోషం మీరు ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ సపోర్ట్ చేస్తున్నందుకు. మా బృందం అందరి తరఫున ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈటీవీ సర్టిఫికేట్ను మరియు మెమెంటోను అందించవలసిందిగా జొన్నమిత్తల రామలింగేశ్వర గారిని కోరుతున్నాను. I love you, Harika. You remember that song? You don't know. I sang one song like that. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV.